ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. 12.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్ని ఇలా పెట్టేసేసుకొని హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇక్కడికి ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇలా టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్, హాఫ్ ఇంచ్ ఇటు ఒక మార్కింగ్, 3.5 ఇంచ్కి డాట్లు వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద లైన్ కాడ నుంచి 30 ఇంచు పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్స్ కాడ నుంచి 30 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆమ్ రౌండ్ని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి సపరేట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచు పెట్టేసుకొని దాన్ని ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ షేప్లో ఇలా కట్ చేసేసుకుంటున్నాను 1 ఇంచ్ గ్యాప్తో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పైన వస్తుంది ఈ బ్లాక్ కలర్ క్లాత్. ఇదే మెజర్మెంట్స్తో ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచు ఇలా తగ్గించేసేసుకోవాలి. దీనికి ఫ్రంట్ సైడ్కి డాట్స్ ఉండవు కాబట్టి ఇలా తగ్గించేసుకోవాలి. ఇలా స్టేజ్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని 2 ఇంచెస్కి ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసరికి ఇలా ఈ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా 2.5 ఇంచ్కి ఇలా డ్రా చేసేసుకొని ఈ బ్యాక్ సైడ్ కింద వస్తుంది, ఈ ఫ్రంట్ సైడ్ పైన వస్తుంది. ఇది వచ్చేసి ఇలా ఈ షేప్లో కుట్టేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ తీసుకొని ఇదే మెజర్మెంట్స్తో ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ పెట్టేసుకొని ఇలా మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని ఇలా కట్ చేసేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్కి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసేసుకొని ఇటు కూడా 13 ఇంచెస్ పొడవుతో ఇలా 2 లేయర్స్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. దీని పొడవు వచ్చేసి 21 ఇంచెస్. 21 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, కింద ఎక్కువ లేదు కనుక. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని 21 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ చేసేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా డ్రా చేసేసుకొని 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి హ్యాండ్ని. ఇలా హ్యాండ్ కటింగ్ని ఇలా డౌన్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక టక్స్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ని కొంచెం పైకి అనేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ దాకే కుట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇంకా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. స్టిచ్చింగ్ లోకి వెళ్దాము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. 1/2 ఇంచ్ గ్యాప్ తో కుట్టేసుకొని రివర్స్ చేసుకుంటాను కాబట్టి ఆల్రెడీ కుట్టేసుకొని రివర్స్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ కి బ్యాక్ కి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు 3 ఇంచెస్ పొడవున డాట్స్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కింద పార్ట్. ఈ కింద పార్ట్ని ఇలా చిన్న చిన్న గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా ఇలా కొంచెం దూరంగా వదిలేసేసుకొని కుట్టుకోకుండా ఇక్కడ నుంచి ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇవ్వాలి. ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ ఇలా 2 ఫింగర్స్తో ఇలా మూవ్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. మనకి ఎంత అయితే నడుము ఉంటుందో ఆ లెంత్తో కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్లో ఇలా కుట్టేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకోవాలి, దానిపైన లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకొని ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇది కూడా కుట్టుకోవాలి. ఈ రౌండ్ నెక్ కూడా ఇలా కుట్టేసేసుకొని ఇలా ఈ షేప్ మొత్తం ఇలా రౌండ్ గా కుట్టేసేసుకోవాలి. ఈ షేప్ లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా నెక్ కూడా కట్స్ పెట్టేసుకొని ఇలా ఈ నెక్ షేప్ ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఈ చివరన మధ్యలో సన్న కుట్టు కొట్టేసేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కుట్టేసేసుకోవాలి. ఇలా ఈ షేప్ లో కుట్టేసుకున్నాం కదా, ఈ నెక్ కూడా సన్న కుట్టు కొట్టేసేసుకోవాలి. ఎడ్జ్ కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా అంతా రిమూవ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ పైన ఇలా పెట్టేసేసుకొని ఇది వచ్చేసి ఈ ఎడ్జ్లో ఇలా కుట్టేసేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి ఇలా కుట్టేసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటున్నాను. ఈ మెయిన్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రివర్స్లో వేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఉంటే ఇది బ్యాక్ సైడ్కి ఉండాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు వాటికి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని రఫ్ చేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్లో తీసేసుకొని ఎక్కడ దాకా అయితే ఉంటుందో అక్కడ వాటికి ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ కింద పార్ట్స్ ని ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా రివర్స్ చేసేసుకొని ఎడ్జ్ లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పెట్టేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా 2 సైడ్స్ ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ సెంటర్కి ఇలా టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా హ్యాండ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా హ్యాండ్ని అటాచ్ చేసేసుకున్నాం కదా, అటు సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్, ఈ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ వేసుకున్నాం కదా, అదే క్లాత్ని లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇది వచ్చేసి ఫస్ట్ ఇటు అటాచ్ చేసుకోవాలి. రైట్గా కుట్టేసేసుకొని ఇలా వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ముడతలేం లేకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మర్చేసుకొని కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాము ఇటువైపు. ఇది వచ్చేసి లైనింగ్ కింద వైపు పెట్టుకొని ఇలా కుట్టుకుంటే ఈ ఖర్చులు ఏం కనపడకుండా లోపలికి లోడింగ్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని ఇలా కొంచెం దూరం కుట్టేసుకొని ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇంకా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ హ్యాండ్స్ని ఇలా క్లోజ్ చేసేసుకొని 3.5కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఎక్కడి దాకా అయితే టక్స్ పెట్టుకుంటాం అక్కడ వాటికి ఇలా కుట్టేసేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ ఇలా సమానంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా 3.5 పెట్టేసుకొని హ్యాండ్ లూజు ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఈ హ్యాండ్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా లైన్ వస్తుంది కదా, ఇలా కుట్టేసేసుకొని స్ట్రైట్గా ఎక్కడి దాకా అయితే టక్స్ పెట్టుకుంటాం అక్కడ వరకు ఇలా కుట్టేసుకొని ఇలా 4 లేయర్స్ ఇలా తీసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రాక్ అంతా.